శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ద్వాదశ రాశుల వాళ్ళు జూలై 21 నుంచి జూలై 31వ తేదీ వరకు ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకుంటే రాశి ఫలితాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయో, ప్రధానంగా ఈ 11 రోజుల్లో జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూలై 21 నుంచి జూలై 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా ఈ 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాలు సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. అధికారులతో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. పనిచేసే చోట అధికారులతో, సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో కూడా లేనిపోని గొడవలయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. వ్యవసాయ రంగంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సూర్యుడి బలం పెరగాలంటే గోధుమలు దానం ఇచ్చుకోవటం కానీ, నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ చేయాలి. అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చదవటం లేదా వింటం చేయాలి. ఇవి చేసుకుంటే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. విష్ణు సంబంధమైన ఏదైనా ఆలయ దర్శనం చేసుకున్నా సూర్యుడి బలం పెరిగి ఈ సమస్యలన్నీ అధిగమించవచ్చు. అలాగే మేషరాశి వాళ్ళకి 11 రోజుల్లో బుధుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం మేషరాశి వాళ్ళకి లేదు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు కూడా బాగా కష్టపడితే తప్ప అర్హతకు తగిన ఉద్యోగం లభించడం కష్టంగానే ఉంటుంది. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి వ్యతిరేక ఫలితాలు పోయి అనుకూల ఫలితాలు రావాలంటే బుధుడిని ప్రసన్నం చేసుకోవాలి. అంటే అధిష్టాన దైవం గణపతి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించినటువంటి వక్రతుండాయ హుం అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయాలి. గణపతి ఆలయ ప్రాంగణంలో కానీ, ఇంట్లో గణపతి దగ్గర కానీ వీలైనప్పుడు కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించుకుంటూ ఉండాలి. గరిక, ఎర్రపూలతో గణపతిని పూజించాలి. పెసలు నానబెట్టి ఆవుకు తినిపించడం కానీ, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం కానీ చేయాలి. ఇవి చేసుకుంటే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు మేషరాశి వాళ్ళకి 11 రోజుల్లో 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మాట దూకుడుగా ఉంటుంది. దానివల్ల కుటుంబంలో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. మాట దూకుడు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సమాజంలో కూడా వ్యక్తులతో దూకుడుగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల విభేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి సమాజంలో వ్యక్తులతో అయినా సరే మాట్లాడేటప్పుడు దూకుడుతనం తగ్గించుకొని మాట్లాడే ప్రయత్నం చేయాలి. కుజుడు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఆ కలహ స్వభావం అనేది సమాజంలో కానీ, కుటుంబంలో కానీ ఇతరులతో ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. అది తొలగిపోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లేదా ఇంట్లో నరసింహస్వామి చిత్రపటం ఉంటే గనక ఎర్ర మందార పూలుంచి నమస్కారం చేసుకోవాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. వీలైతే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో గట్టి దానం ఇచ్చుకోవటం చేస్తే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు, దూకుడిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. శుక్రుడు మేషరాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో 5వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 5వ స్థానంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి తల్లిదండ్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అలాగే మేషరాశి వాళ్ళకి వాళ్ళ పిల్లలతో ఏవైనా విభేదాలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. 5వ స్థానంలో శుక్రుడు యోగిస్తాడు కాబట్టి తల్లిదండ్రులకి, సంతానానికి మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. దానివల్ల కుటుంబ జీవితంలో వచ్చిన చిన్న చిన్న చికాకులు కూడా తొలగిపోతాయి. సహజంగా 2వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కుటుంబంలో సమస్యలు వచ్చినప్పటికీ 5వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఆ సమస్యలు వెంటనే తొలగిపోతాయి. కళారంగంలో కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే సినిమా, టీవీ రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు చూడగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. శుక్రుడి బలం బాగుంది కాబట్టి శుక్రుడికైతే ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లేదు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే
జూలై 21 నుంచి జూలై 31 వరకు ఈ 11 రోజుల్లో కూడా గ్రహాల వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొంది మేషరాశి వాళ్ళు చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు తీసుకుంటే ప్రధానంగా 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 3వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. అంటే ఈ 11 రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి సూర్యుడి బలం చాలా బాగుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ ఫేవరబుల్ గా ఉంటారు. పాలిటిక్స్ లో మంచి పేరు వస్తుంది. అగ్రికల్చర్ ఫీల్డ్ లో లాభాలు వస్తాయి. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి. రవి అధికార పదవులు, హోదా ఇస్తాడు కాబట్టి సమాజంలో పేరు ప్రతిష్టలు, హోదా, గౌరవము ఇవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళు రవి బలం వల్ల పొందగలుగుతారు. అలాగే బుధుడు వృషభ రాశి వాళ్ళకి 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. 2వ స్థానంలో బుధుడు యోగిస్తాడు కాబట్టి వృషభ రాశి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే మంచి ర్యాంకులు వస్తాయి. ఎడ్యుకేషన్ లో కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఉంటారు. ఉద్యోగం లేని వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూలకు వెళితే మంచి హై ప్యాకేజ్ జాబ్, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందగలుగుతారు. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, వృషభ రాశి వాళ్ళకి బుధుడి సంచారం చాలా అద్భుతంగా ఉండటం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. అయితే కుజుడు మాత్రం వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జన్మంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు ఎంత అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నా ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ ముక్కు మీద కోపం వల్ల ఎదుటి వాళ్ళతో తరచు గొడవలు పడుతూ ఉంటారు. మీ రాశిలోనే ఉన్న కుజుడు 7వ దృష్టితో చూస్తూ ఉంటాడు కాబట్టి చిన్న విషయానికే లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తులతో వచ్చే చిన్న చిన్న గొడవలు కానీ, లైఫ్ పార్ట్నర్తో వచ్చే గొడవలకు కానీ మీ రాశిలో సంచరించే కుజుడు కారణం అవుతాడు. విద్యారంగం బాగుంది, ఉద్యోగ రంగం బాగుంది, వ్యాపార రంగం బాగుంది, కానీ కోపం వల్ల కలహాలు వస్తూ ఉంటాయి. ఆ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవటానికి మీ రాశిలో సంచరించే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకోవటానికి ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకుంటే జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబో కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే సంచరించే కుజుడి వల్ల వచ్చే కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. గొడవలు రాకుండా వాటి నుంచి బయటపడవచ్చు. అలాగే శుక్రుడికి వృషభ రాశి వాళ్ళకి సంచారం ఎలా ఉందంటే 4వ స్థాన సంచారం ఉంది. చాలా అద్భుతంగా యోగిస్తుంది. 4వ స్థానంలో శుక్రుడి సంచారం వాహన యోగాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి 11 రోజుల్లో ఏం జరుగుతుందంటే కొత్తగా బండి కొనుక్కోవాలని, కొత్తగా కారు కొనుక్కోవాలని ఎవరైనా ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహన యోగాన్ని పొందగలుగుతారు. అలాగే లేడీస్ కి సంబంధించిన వ్యాపారాలు అంటే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు ఎవరైనా చేస్తూ ఉంటే వాటిల్లో లాభాలు కూడా ఎక్కువగా వస్తాయి. కాస్మెటిక్స్, సౌందర్యానికి సంబంధించిన వ్యాపారాలు ఏవి చేసినా వృషభ రాశి వాళ్ళకి ఆ వ్యాపారాల్లో మంచి లాభాలను అందిపుచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి శుక్రుడికి సంబంధించిన సంచారం చాలా అద్భుతంగా ఉంది. శుక్రుడికి కూడా ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లేదు. వృషభ రాశి వాళ్ళకి ఈ జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో బ్రహ్మాండమైనటువంటి రాశి ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ 11 రోజుల్లో 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకునే 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాల్లో 3 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. రవి, బుధుడు, శుక్రుడు బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు ఇస్తున్నారు. ఒక్క కుజుడే యోగించట్లేదు. కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఈ 11 రోజులు వృషభ రాశి వాళ్ళు బ్రహ్మాండమైన రాజయోగం పొందబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు తీసుకుంటే ఈ 11 రోజుల్లో ప్రధానంగా మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 2వ స్థానంలో రవి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మిథున రాశి వాళ్ళు ఆఫీసులో బాస్ తో గానీ, కొలీగ్స్ తో గానీ జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. విభేదాలు పెరిగే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న మిథున రాశి వాళ్ళు కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. 2వ స్థానంలో రవి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ రంగంలో వ్యవహారాలు చేసే వాళ్ళు కూడా ఆలోచించి జాగ్రత్తగా మిథున రాశి వాళ్ళు మాట్లాడాలి. 2వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి.
ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని కూడా రోజు 12 సార్లు చదువుకోవాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోవాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అప్పుడు రవిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే బుధుడు మిథున రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. జన్మంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అయితే మిథున రాశికి అధిపతి బుధుడే కాబట్టి ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే సొంత రాశిలో బుధుడు ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలే వస్తాయి. కానీ జన్మంలో ఉన్నప్పుడు శ్రమతో కూడిన విజయాలు లభిస్తాయి. విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ ఎక్కువ శ్రమ పడాలి. జన్మంలో బుధుడు ఉన్నప్పుడు అంటే రాశిలోనే బుధుడు ఉన్నప్పుడు కష్టంతో కూడిన విజయాలు లభిస్తాయి. అయితే ఈ రాశి బుధుడికి సొంత రాశి కాబట్టి కొంతవరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఏదైనప్పటికీ కష్టంతో కూడిన విజయాలు మాత్రమే లభిస్తాయి కాబట్టి బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే గణపతి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేశ స్తోత్రం చాంటింగ్ వింటే మంచిది. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం కానీ చేయాలి. అప్పుడు బుధుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే కుజుడు మిథున రాశి వాళ్ళకి 12వ ఇంట్లో ఉన్నాడు. దీన్ని వ్యయ కుజ దోషం అంటారు. ఈ వ్యయ కుజ దోషం వల్ల శత్రువులు పెరుగుతారు. వెనక గోతులు తీసేవాళ్ళు మిథున రాశి వాళ్ళకి పెరుగుతారు. అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు కూడా పెరుగుతాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ వ్యయ కుజ దోషం వల్ల వచ్చే ఖర్చులు, శత్రుబాధలు పోవాలంటే ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. కుజుడికి అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. అప్పుడు వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు కందులు దానం ఇచ్చుకోవటం చేయాలి. సంపూర్ణంగా కుజుడి వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. వ్యయ కుజ దోషాన్ని తొలగింపజేసుకోవచ్చు. అలాగే శుక్రుడు మిథున రాశి వాళ్ళకి 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి సంచారం బాలేదు. 3వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో నష్టపోతారు. పార్ట్నర్స్ మోసం చేసే అవకాశం ఉంది. పార్ట్నర్స్ మోసం వల్ల ఒక్కొక్కసారి దివాలా తీస్తూ ఉంటారు. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ 11 రోజులు ఉండాలి. పార్ట్నర్స్ నమ్మి కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు. పార్ట్నర్స్ మిమ్మల్ని ముంచేసే అవకాశం ఉంది కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే మిథున రాశి వాళ్ళు పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండి ప్రతి విషయాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. కాబట్టి ప్రధానంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే, ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ సంబంధమైన సమస్యలు అధిగమించాలంటే అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టాలి. బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. లేదా కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి కాబట్టి ఓం శ్రీ రాజమాతంగి అయి నమః రోజు 21 సార్లు చదవాలి. రాజరాజేశ్వరి అష్టకం చదవటం కానీ చాంటింగ్ వినటం కానీ చేయాలి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని పార్ట్నర్షిప్ బిజినెస్లో రాబోయే సమస్యల నుంచి మిథున రాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. కాబట్టి ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఈ జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో ఈ 11 రోజుల్లో ఫేవరబుల్ ప్లానెట్ అంటూ ఏదీ లేదు. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఎవరు కూడా ఫేవరబుల్ గా లేరు. కొంతవరకు బుధుడు ఫేవరబుల్ గా ఉన్నాడు. కాబట్టి గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువ గ్రహాలు వ్యతిరేక పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉగ్రదేవతలను పూజించడం కూడా సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఉగ్రదేవతల్లో కూడా ప్రధానంగా ఏకకాలంలో 4 గ్రహాలు యోగించాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం మిథున రాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ విన్నా సరిపోతుంది. లేదా ఒకసారి నరసింహస్వామి టెంపుల్లో అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోండి. అప్పుడు ఈ 4 గ్రహాలు కూడా ఏకకాలంలో అనుకూలంగా మారిపోయి మిథున రాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో సానుకూల ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో గ్రహాల సంచారం బట్టి ఫలితాలు తీసుకుంటే ప్రధానంగా 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కర్కాటకంలోనే సూర్యుడు సంచరిస్తున్నాడు. జన్మంలో సూర్యుడు అనారోగ్య సమస్యలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి కొద్దిగా ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. హృదయము, కళ్ళు వీటికి సంబంధించి, హృదయానికి రక్త ప్రసరణ సంబంధించి వీటికి సంబంధించిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి.
అలాగే వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, ఇలాంటివి కూడా చేయాలి. జన్మంలో రవి వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి కొన్ని ఆఫీస్ టెన్షన్స్ కూడా ఉంటాయి. ఆఫీసులో కొలీగ్స్తో బాస్తో జాగ్రత్తగా ఉండాలి. పాలిటిక్స్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు రిలేషన్స్ వల్ల కూడా కొన్ని ట్రబుల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కర్కాటక రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఓం శ్రీ సూర్యాయ నమః 12 సార్లు చదువుకోండి. ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ వినండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజీంబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు జన్మంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకు బుధుడు 12వ ఇంట్లో ఉన్నాడు. వ్యయ బుధుడు అంటారు. వ్యయ బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. బుధుడు వ్యయంలో 12వ ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తేనే విద్యార్థులకు ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు బాగా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయితేనే జాబులు వస్తాయి. వ్యాపారంలో కూడా విపరీతంగా కష్టపడితేనే లాభాలు వస్తాయి. వ్యయంలో బుధుడు ఉన్నాడు కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ శ్రమ పడాలి. ఫలితం కొంచెం తక్కువగానే ఉంటుంది. కాబట్టి బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. వ్యయంలో బుధుడి దోషం పూర్తిగా తొలగిపోవాలంటే ఓం గూం హేరంబాయ నమః అనే గణపతి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. పెసలు నానబెట్టి ఆవుకు తినిపించడం, కేజింబో పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. వ్యయ బుధ దోషాన్ని తొలగింపజేసుకోవచ్చు. అలాగే కుజుడు 11వ స్థానంలో కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగున్నాడు. 11వ స్థానం అంటే లాభస్థానం. లాభస్థానంలో కుజుడు ఉన్నాడంటే ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. భూమి, గృహము, స్థలము, పొలము ఇలాంటివి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవడానికి కర్కాటక రాశి వాళ్ళకి 11 రోజుల్లో బలం ఉంది. ఉన్న ప్రాపర్టీస్ కూడా మంచి రేటుకి అమ్ముకోవటానికి కర్కాటక రాశి వాళ్ళకి జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో బ్రహ్మాండంగా బలం ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి లాభాలు వస్తాయి. అప్పులు తీర్చేస్తారు. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి. సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. 11వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఫుడ్ బిజినెస్ చేసే కర్కాటక రాశి వాళ్ళకి హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్ బిజినెస్, ఎండుమిర్చి బిజినెస్, కాపర్ మెటీరియల్ బిజినెస్ ఇలాంటివి చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు ఉంటాయి. 11వ స్థానంలో కుజుడి వల్ల ఈ లాభాలన్నీ పొందగలుగుతారు. అయితే శుక్రుడు మాత్రం 2వ స్థానంలో ఉన్నాడు. అది కూడా అనుకూలంగా చెప్పుకోవాలి. 2వ స్థానంలో శుక్రుడు ఉంటే ధనలాభం కలిగిస్తుంది, వస్తులాభం కలిగిస్తుంది. రిలేషన్స్ మధ్యలో డిస్టర్బెన్సెస్ క్లియర్ అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి అన్యోన్యంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటికి అవసరమైన నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. లేదా కొత్త కొత్త వస్తువులు మీకు ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి ఆస్కారం ఉంది. మీకు ఎవరైనా కొత్త వస్తువులు తెచ్చిచ్చే యోగం 2వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ బిజినెస్, బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు అన్నింటిలో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. 2వ స్థానంలో శుక్రుడు ఉండటం అనేది కర్కాటక రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలే ఇస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో కేవలం రవి, బుధుడు యోగించట్లేదు. ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోండి. అప్పుడు 11 రోజుల్లో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. బుధుడు, శుక్రుడు, కుజుడు, రవి వీళ్లలో 2 గ్రహాలే వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి కుజుడు, శుక్రుడు బ్రహ్మాండమైన ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నారు. కాబట్టి చాలా వరకు కర్కాటక రాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలే పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో గ్రహాల సంచారం బట్టి ఫలితాలు తీసుకుంటే ప్రధానంగా 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాల్లో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల్లో సూర్యుడు సింహరాశి వాళ్ళకి 12వ స్థానంలో వ్యయ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానాన్ని వ్యయ స్థానం అంటారు. సూర్యుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆఫీసులో రహస్య శత్రువులు పెరుగుతారు. మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. మీరు ఎంత కష్టపడి పనిచేసినా ఆ వర్క్ మొత్తం వేరే వాళ్ళు చూపించుకొని క్రెడిట్ తీసుకుంటూ ఉంటారు. అలాగే రాజకీయాల్లో కూడా అంతర్గత శత్రువులు పెరుగుతారు. తండ్రి వైపు బంధువులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. వ్యయంలో సూర్యుడు 12వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి ఈ రకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అవి తొలగిపోవాలంటే ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ రోజు చదవటం లేదా వింటం చేయాలి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని కొన్ని ఎర్రపూలు వేసి తూర్పు వైపు తిరిగి సూర్యుడికి ఆ నీళ్ళు మొక్కలో పోస్తూ అర్ఘ్యం విడిచిపెట్టాలి. అలాగే సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదవాలి. ఇంకా వీలైతే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం కూడా 21 సార్లు చదవాలి. ఓం సవిత్రే నమః 12 సార్లు కానీ ఓం నమో నారాయణాయ 21 సార్లు కానీ చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వటం,
వీటిలో ఏవి చేసినా 12వ ఇంట్లో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే బుధుడు సింహరాశి వాళ్ళకి 11వ స్థానంలో చాలా ఎక్సలెంట్ గా ఉన్నాడు. బుధుడు బాగున్నాడు కాబట్టి సింహరాశి విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే మంచి మంచి ర్యాంకులు వస్తాయి. ఎడ్యుకేషన్ లో నెంబర్ 1 గా ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులైతే పెద్దగా కష్టపడకుండానే ప్రిపేర్ అవ్వకుండానే ఇంటర్వ్యూకి వెళితే హై ప్యాకేజీ జాబ్, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో రవి బలం లేదు కాబట్టి టెన్షన్స్ ఉంటాయి. కానీ నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం రావడానికి బుధుడి బలం అద్భుతంగా ఉంది. కొత్త ఉద్యోగాలు అయితే వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే బలం ఉంది. కానీ ఉన్న ఉద్యోగంలో టెన్షన్స్ మాత్రం ఉంటాయి. రవి బలం లేదు కాబట్టి ఆ టెన్షన్స్ ఉంటాయి. బుధుడు బాగున్నాడు కాబట్టి మంచి జాబ్ కొత్తది వస్తుంది. వ్యాపారం కూడా బాగుంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో వస్తూ ఉంటాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం బాగుంది కాబట్టి సింహరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వాళ్ళకి కుజుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 10వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉంటే ఏం జరుగుతుంది? రియల్ ఎస్టేట్ లో టెన్షన్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ లో డీల్ లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. ఫుడ్ బిజినెస్ చేస్తే పెద్దగా లాభాలేం రావు. ఒక్కోసారి నష్టాలు వస్తూ ఉంటాయి, ఒక్కోసారి న్యూట్రల్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ బిజినెస్ ఇవన్నీ చేసే వాళ్ళకి సాధారణంగానే బిజినెస్లు నడుస్తూ ఉంటాయి. అంత గొప్పగా ఏ ఉండవు. కాబట్టి కుజుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఈ రకమైనటువంటి బిజినెస్ల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 10వ స్థానంలో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి ప్రధానంగా కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. ఓం శరవణ భవాయ నమః. దీంతో పాటుగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అప్పుడు 10వ ఇంట్లో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు, అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు సింహరాశి వాళ్ళకి జన్మంలో 1వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 1వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. అందరినీ ఆకర్షించగలుగుతారు. స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. సింహరాశి పురుషులైనా, సింహరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క పరిచయాల వల్ల మంచి లాభాలు పొందుతారు. జన్మంలో శుక్రుడు ఉన్నప్పుడు లేడీస్ సపోర్ట్ విపరీతంగా ఉంటుంది. అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా వేరే లేడీస్ సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంటికి అవసరమైన విలాసవంతమైన వస్తువులు కొంటారు. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో రిలేషన్స్ బాగుంటాయి. అందరూ కలిసి విందు వినోదకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం జన్మంలో శుక్రుడి సంచారం వల్ల సింహరాశి వాళ్ళకు ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు చూస్తారు. ఈ ప్రయోజనాలన్నీ పొందటంతో పాటుగా కళారంగంలో కూడా అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. కాబట్టి సింహరాశి వాళ్ళకి ప్రధానంగా 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకునే 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో బుధుడు అద్భుతంగా ఉన్నాడు, శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు. కేవలం రవి, కుజుడు ఈ 2 గ్రహాలే బాలేరు. ఈ 2 గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం ప్రధానంగా తీసుకునే 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 11వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. కన్యారాశి వాళ్ళకి సూర్యుడి బలం బాగుంది కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కావలసిన చోటికి మంచి ఇంక్రిమెంట్తో కూడిన ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి. రాజకీయాల్లో పలుకుబడి పెరుగుతుంది. తండ్రి వైపు బంధువుల సపోర్ట్ పెరుగుతుంది. తండ్రితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సమాజంలో హోదా, పరపతి, గౌరవం ఇవన్నీ పెంపొందింపజేసుకొని చక్కటి ఆరోగ్యం పొందడానికి 11వ స్థానంలో రవి కన్యారాశి వాళ్ళకు విశేషంగా యోగిస్తాడు. కాబట్టి సూర్యుడికి ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లేదు. బుధుడు కన్యారాశి వాళ్ళకి 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు. అంటే కన్యారాశి విద్యార్థులకు మాత్రం కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. కష్టపడకపోతే కన్యారాశి విద్యార్థులకి ఈ 11 రోజుల్లో ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ర్యాంకులు రావటం కష్టం. కన్యారాశి నిరుద్యోగులకు కూడా మంచి జాబ్ రావటం ఈ 11 రోజుల్లో కష్టం. కన్యారాశి వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు రావటం కష్టం. ఎందుకంటే 10వ స్థానంలో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, కన్యారాశి వాళ్ళకి బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అవి తొలగిపోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయాలి. అలాగే ప్రధానంగా నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం లేదా కేజింబావు పెసలు దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు
బుధుడు 10వ ఇంట్లో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని బుధుడి అనుకూలతను కూడా కన్యా రాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో పొందవచ్చు. అలాగే కుజుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం తక్కువగా ఉంది. 9వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ పెద్ద బలం లేదు. రియల్ ఎస్టేట్ కూడా సాధారణంగానే ఉంటుంది. బ్రదర్స్తో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. 9వ స్థానంలో కుజుడు ఇచ్చే ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోవాలంటే ప్రతిరోజు కూడా ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే దాంతోపాటుగా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేయాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. ఇవన్నీ చేసుకున్నా వీటిలో ఏది చేసుకున్నా 9వ స్థానంలో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కుజుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే శుక్రుడు 12వ ఇంట్లో కన్యా రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయస్థానాన్ని 12వ స్థానం అంటారు. శుక్రుడు వ్యయంలో ఉంటే లైఫ్ పార్ట్నర్ కి హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. కాబట్టి కన్యా రాశి వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో ఈ 11 రోజుల్లో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. వ్యయస్థానం 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. మనీ ఎక్స్పెండిచరు కన్యా రాశి వాళ్ళు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కూడా కొత్త అవకాశాలు రావడం కష్టంగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి కొంచెం లాభాలు తక్కువగానే వస్తూ ఉంటాయి, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు గోమాతకు తినిపించడం, కేజింబో అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. శుక్రుడికి అధిష్టాన దేవత లలితా పరమేశ్వరి దేవి కాబట్టి శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయాలి. అప్పుడు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. ప్రధానంగా కన్యా రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో అంటే జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో సూర్యగ్రహం యోగిస్తోంది. బుధుడు గాని కుజుడు గాని శుక్రుడు గాని యోగించటం లేదు. ఈ 3 గ్రహాలు యోగించాలంటే ప్రధానంగా ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఈ పరిహారాలు చేసుకుంటే గనక అప్పుడు కన్యా రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో గ్రహాల సంచారం బట్టి రాశి ఫలితాలు తీసుకుంటే ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. తులారాశి వాళ్ళకి సూర్యుడి బలం చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో అనుకూలత కనిపిస్తుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి హైక్ వచ్చి కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అవ్వాలని చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే యోగం ఉంది. రాజకీయాల్లో మంచి మంచి స్థాయికి ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తండ్రి తరపు బంధువుల వల్ల అనుకూల ప్రయోజనాలు ఉంటాయి. తండ్రితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. కాబట్టి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి 10వ స్థానంలో సూర్యుడి సంచారం ఈ 11 రోజుల్లో తులారాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. సమాజంలో గౌరవము, హోదా, పరపతి అన్ని పొందే యోగం అద్భుతంగా ఉంది. వృత్తిరీత్యా కూడా టాప్ పొజిషన్కి ఎదగటానికి అవకాశం ఉంది. బుధుడి సంచారం తులారాశి వాళ్ళకి 9వ స్థానంలో ఉంది. బుధుడు మాత్రం ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి తులారాశి విద్యార్థులకు మాత్రం టఫ్ గా ఉంటుంది. బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. ఉన్న ఉద్యోగంలో ఎంత అద్భుతంగా ఉన్నా అసలు ఉద్యోగం లేని నిరుద్యోగులకు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బాగా కష్టపడితేనే నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూలకు బాగా కష్టపడి ప్రిపేర్ అయితేనే జాబ్ అనేది వస్తుంది. వ్యాపారస్తులకు కూడా ఊహించిన స్థాయిలో లాభాలు రావు, కొంచెం తక్కువ స్థాయిలోనే లాభాలు వస్తాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు, బుధుడి వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి బుధుడి బలం పెరగటానికి ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు దానం ఇవ్వాలి. అప్పుడు బుధుడు వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసి అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే కుజుడు తులారాశి వాళ్ళకి 8వ ఇంట్లో ఉన్నాడు. దీన్ని అష్టమ కుజ దోషం అంటారు. అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు వెహికల్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళు బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా బైక్ యాక్సిడెంట్స్, కార్ యాక్సిడెంట్స్ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కొంచెం అప్రమత్తంగా ఉండాలి.
దుర్గాదేవిని, ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ ప్రయాణాలు చేయాలి. వెల్లుల్లిపాయ ఎప్పుడు దగ్గర పెట్టుకుని ప్రయాణాలు చేయాలి. అష్టమంలో కుజుడు ఉండటం వల్ల రాబోయే యాక్సిడెంట్స్ని అధిగమించడానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం మంచిది. ఒకసారి నరసింహస్వామికి అర్చన గాని అభిషేకం గాని చేయించుకోండి. ఓం నమో నారసింహాయ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు అష్టమ కుజదోషం నుంచి బయటపడవచ్చు. రాబోయే వాహన ప్రమాదాల సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే శుక్రుడు 11వ స్థానంలో ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. తులారాశి వాళ్ళకి శుక్రుడు అనుకూలిస్తున్నాడు. ఈ 11 రోజుల్లో చాలా అద్భుతంగా శుక్రుడు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి తులారాశి వాళ్ళకి జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో సినిమా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి బంపర్ ఆఫర్స్ వస్తాయి. మంచి పేరు ప్రతిష్టలు, డబ్బు వస్తుంది. కళారంగంలో ఉన్నత స్థాయికి చేరతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్, ఇలా బ్యూటీకి సంబంధించిన వ్యాపారాలన్నింటిలో కూడా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే కొత్త కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. కొత్త కొత్త ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. ప్రయాణాలు చేసి అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. ఇవన్నీ 11వ స్థానంలో శుక్రుడు ఫేవరబుల్ గా ఉండటం వల్ల తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. అంటే 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకునే 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాల్లో రవి, శుక్రుడు అద్భుతమైన ఫేవరబుల్ రిజల్ట్స్ తులారాశి వాళ్ళకి ఇస్తున్నారు. కేవలం బుధుడు, కుజుడు మాత్రమే యోగించటం లేదు. కాబట్టి బుధుడికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం ద్వారా ఈ 2 గ్రహాలు కూడా అనుకూలించి ఈ 11 రోజుల్లో అంటే జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో తులారాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూలై 21 నుంచి జూలై 31వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం బట్టి 11 రోజుల ఫలితాలను పరిశీలిస్తే ప్రధానంగా 11 రోజుల ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 9వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు. ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ ఇబ్బందులు ఉంటాయి. పాలిటిక్స్లో టెన్షన్స్ ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ అధిగమించాలంటే సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వింటం చేయాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు 9వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన మంత్రం ఓం ఘృణి సూర్య ఆదిత్యం, ఈ మంత్రం చదువుతూ రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎర్రపూలు కొన్ని కలిపి ఆ నీళ్లు తూర్పు దిక్కు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యంలాగా విడిచిపెట్టాలి. ఓం ఘృణి సూర్య ఆదిత్యం, ఈ మంత్రం చదువుతూ సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి వృశ్చిక రాశి వాళ్ళు సంపూర్ణంగా సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే బుధుడు వృశ్చిక రాశి వాళ్ళకి 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ బుధ దోషం ఉంది. అష్టమ బుధ దోషం ఉన్నప్పుడు విద్యార్థులు ఎంత హార్డ్ వర్క్ చేసినా మంచి ర్యాంకులు రావటం కష్టంగా ఉంటుంది. నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినా జాబులు రావటం కష్టంగా ఉంటుంది. బిజినెస్ ఎంత బాగా చేసినా పెద్ద మొత్తంలో లాభాలు రావటం కష్టంగా ఉంటుంది. అంటే విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి అష్టమ స్థానం 8వ స్థానంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి బుధుడి అనుగ్రహం ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు చక్కటి అనుకూల ఫలితాలు పొందాలంటే గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే గణపతి మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి మంత్రం చదవాలి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వింటే మంచిది. గణపతి ఆలయ దర్శనం చేస్తే మంచిది. కొబ్బరి నూనె దీపం గణపతి ఆలయంలో 5 ఒత్తులేసి వెలిగిస్తే మంచిది. లేదా ఇంట్లో అయినా కొబ్బరి నూనె దీపం వెలిగించుకోండి. గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేసుకోండి. అప్పుడు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు వృశ్చిక రాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉన్నాడు. సప్తమ కుజ దోషం అంటారు. సప్తమ కుజ దోషం ఉంటే పెళ్లిళ్ళు నిశ్చయం కావు, సంబంధాలు చేతి వరకు వచ్చి జారిపోతాయి. సప్తమ కుజ దోషం ఉంటే చిన్న విషయాలకి అప్పుడప్పుడు లైఫ్ పార్ట్నర్తో గొడవలు అవుతూ ఉంటాయి. సప్తమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే, వివాహ దాంపత్య సమస్యలు అధిగమించాలంటే సుబ్రహ్మణ్య మంత్రాన్ని చదువుకోవాలి. ఓం సాం శరవణ భవ, ఈ మంత్రం రోజు 21 సార్లు చదవాలి. ఓం సాం శరవణ భవ. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి.
వీటిలో ఏది చేసినా కూడా సప్తమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వివాహ దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. అలాగే శుక్రుడు 10వ స్థానంలో వృశ్చిక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 10వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఉద్యోగంలో అభద్రతా భావం ఎక్కువగా ఉంటుంది, జాబ్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది, జాబ్ ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు జాబ్ ఉంటుందో ఎప్పుడు జాబ్ పోతుందో తెలియదు అన్నట్లుగా ఉంటుంది. ఒక్కొక్కసారి జాబ్కి రిజిగ్నేషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని అదుపులో ఉంచుకొని ఎవరితో గొడవలు పడకుండా బాస్ చెప్పినట్టుగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు 10వ స్థానంలో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. దాంతో పాటుగా నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించడం, కేజింబో అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఈ పరిహారాలు చేసుకుంటే 10వ స్థానంలో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ 11 రోజుల్లో జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. 4 గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని వృశ్చిక రాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. లేదా ఒక్కొక్క గ్రహానికి ప్రత్యేకంగా పరిహారం చేసుకోవటం వీలు కాకపోతే ఉగ్ర దేవతలను పూజిస్తే అన్ని గ్రహాలు అనుగ్రహిస్తాయి. కాబట్టి దుర్గా, లక్ష్మీ నరసింహస్వామి, కాలభైరవుడు ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి స్వరూపాలను, కాలభైరవుడి స్వరూపాన్ని, నరసింహస్వామి స్వరూపాన్ని దర్శనం చేసుకుని అర్చన గాని అభిషేకం గాని చేయించుకున్నా, పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని అర్చన గాని అభిషేకం గాని చేయించుకున్నా కూడా 4 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సంపూర్ణంగా అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు మనం చూసుకునేటప్పుడు పరిశీలించాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు ధనుస్సు రాశి వాళ్ళకి 8వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవి దోషం అంటారు. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఏమవుతుంది? హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చాలా కాలం పాటు అనారోగ్య భావనలు విసిగిస్తూ ఉంటాయి. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆఫీసులో అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. పాలిటిక్స్ లో కూడా ఇలానే జరుగుతుంది. మీరు ఎంత కష్టపడ్డా పేరు వేరే వాళ్ళకి వస్తుంది. తండ్రి వైపు బంధువుల్లో కూడా మీకు అనుకోకుండా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అష్టమంలో రవి ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు, పనిచేసే చోట ఆఫీసులో సమస్యలు ఇవన్నీ కనిపిస్తాయి. అవి తొలగిపోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. ఇది అద్భుతంగా కాపాడుతుంది. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ చదవటం లేదా వినటం రోజు చేయాలి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళకు బుధుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి ధనుసు రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితేనే అతి కష్టం మీద జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి 7వ స్థానంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి అవి తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించిన ఓం గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం ఇవి చేసుకోవాలి. అప్పుడు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు, ధనుసు రాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళకు కుజుడు 6వ స్థానంలో అద్భుతంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఈ 11 రోజుల్లో అంటే జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ ధనుసు రాశి వాళ్ళు తీర్చేస్తారు. లక్షల్లో ఉన్న అప్పుల నుంచి కూడా బయటపడతారు. అలాగే శత్రువులను మిత్రులుగా మార్చుకోగలుగుతారు. ప్రాపర్టీస్ కొనటానికి, ప్రాపర్టీస్ అమ్మటానికి అద్భుతమైనటువంటి యోగం అనేది కుజుడి సంచారం వల్ల ధనుసు రాశి వాళ్ళకు ఉంది. రియల్ ఎస్టేట్ లో బ్రహ్మాండమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. సోదరులతో విభేద అభిప్రాయాలు ఉంటే అవి చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి బలం ఉంది. బ్యాంకు లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఫుడ్ బిజినెస్ చేస్తే విపరీతంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ బిజినెస్ ఇలాంటివి చేసే వాళ్ళకు బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి.
ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి, రైల్వేస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఈ కుజుడు 6వ స్థానంలో ఉండటం అనేది అనుకూల ఫలితాలు ఇస్తుంది. కాబట్టి కుజుడి బలం బాగుంది. కుజుడికి ఎలాంటి పరిహారాలు కూడా ధనుసు రాశి వాళ్ళు చేసుకోకర్లేదు. ఆ తర్వాత శుక్రుడు 9వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు కూడా బాగున్నాడు. ధనుసు రాశి వాళ్ళకి 9వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల జీవిత భాగస్వామి సపోర్ట్ పెరుగుతుంది. లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలన్నీ కూడా తరిమి కొట్టగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా 11 రోజుల ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో రవి, బుధుడు మాత్రమే ఫేవరబుల్ గా లేరు. కుజుడు, శుక్రుడు ఫేవరబుల్ గా ఉన్నారు. కాబట్టి కేవలం రవి, బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు పరిశీలించేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో రవి 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఫీసులో ఏదైనా పని మీరు ఇండివిజువల్ గా చేసుకోండి. కంబైన్డ్ గా చేస్తే క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, మీకు అసలు గుర్తింపు రాదు. రాజకీయాల్లో కూడా ఏ సేవ చేసినా మీరు ఇండివిజువల్ గా చేసుకోండి. తండ్రి వైపు బంధువులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. అగ్రికల్చర్ ఫీల్డ్ లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం. ఎందుకంటే 7వ స్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ రోజు వినటం లేదా చదవటం చేయాలి. ఓం శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే బుధుడు మకర రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఎక్సలెంట్ గా ఉన్నాడు. బుధుడు బాగున్నాడు కాబట్టి ఈ 11 రోజుల్లో జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో విద్యార్థులకు ఎక్సలెంట్ గా ఉంటుంది. పెద్దగా హార్డ్ వర్క్ చేయకుండానే మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే నెంబర్ 1 ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా అద్భుతంగా ఉంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వెళితే వాళ్ళ క్వాలిఫికేషన్ కి తగిన హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి సంచారం వల్ల అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో రవి బలం లేదు కాబట్టి టెన్షన్స్ ఉంటాయి. కానీ నిరుద్యోగులకు బుధుడి బలం ఉంది కాబట్టి ఎక్సలెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మకర రాశి వాళ్ళు వాళ్ళ సంతానం విషయంలో కొన్ని టెన్షన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. సంతానం గురించి ప్రతి విషయం కూడా నిశ్చితంగా గమనించే ప్రయత్నం చేయటం మంచిది. సంతానంతో ఏమైనా విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా ప్రేమపూర్వకంగా మకర రాశి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయాలి. 5వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి పిల్లలకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. 5వ స్థానంలో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ వినాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం కానీ చేయాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు 5వ స్థానంలో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడు మకర రాశి వాళ్ళకి 8వ స్థానంలో ఎక్సలెంట్ గా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. 8వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు వంశపారంపర్య ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. తల్లి వైపు కానీ, తండ్రి వైపు కానీ, తాత ముత్తాతల ఆస్తులు కలిసి రావడానికి 8వ స్థానంలో శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. అంటే 8వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా వంశపారంపర్యంగా సంక్రమించాల్సిన ఆస్తులు కలిసి వస్తాయి. కళారంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. దంపతుల మధ్య కూడా పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ప్రధానంగా మకర రాశి వాళ్ళకి జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం బట్టి ఫలితాలు తీసుకుంటే రవి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి రవికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. బుధుడి బలం ఉంది, శుక్రుడి బలం ఉంది. కాబట్టి బుధుడికి, శుక్రుడికి ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లా. రవికి, కుజుడికి పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని 11 రోజుల్లో అద్భుతమైనటువంటి అనుకూల ఫలితాలు మకర రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు
6వ స్థానంలో కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తున్నాడు. సూర్యుడి బలం 11 రోజులు ఉంది. సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి చేకూరుతుంది. కుంభరాశి వాళ్ళకి ఇంతకు ముందు సర్జరీల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటే అవన్నీ మటుమాయం అయిపోతాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి. అలాగే ప్రమోషన్ ప్రయత్నాలు బ్రహ్మాండంగా యోగించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. సమాజంలో పరపతి, గౌరవ మర్యాదలు ఇవన్నీ పొందటానికి రవి సంచారం కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి 6వ స్థానంలో సూర్యుడు కుంభరాశి వాళ్ళకి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కుంభరాశి వాళ్ళకి బుధుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు. అంటే కుంభరాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. కుంభరాశి నిరుద్యోగులు కూడా బాగా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితేనే కొత్త జాబ్ వస్తుంది. కుంభరాశి వ్యాపారస్తులు కూడా ఎంతో కష్టపడి వ్యాపారం చేసినా లాభాలు కొంచెం తక్కువగానే ఉంటూ ఉంటాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు రావాలంటే, బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. వక్రతుండాయ హుం. దీంతో పాటు సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. గణపతి టెంపుల్ ప్రాంగణంలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టండి. ఇవేవి చేసుకోలేకపోయినా ఇంట్లో అయినా గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి గరిక ఎర్రటి పుష్పాల నుంచి నమస్కారం చేసుకోండి. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 4వ స్థానంలో కుజుడు ఉంటే జ్యోతిష శాస్త్రంలో అర్ధాష్టమ కుజదోషం అంటారు. అర్ధాష్టమ కుజదోషం ఉన్నప్పుడు భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి ఏవి కొనకూడదు. కొంటే మోసపోతారు. అలాగే మీకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ అమ్మకూడదు. అమ్మినా తక్కువ రేట్ వస్తుంది. ఎందుకంటే అర్ధాష్టమ కుజదోషం ఉన్నప్పుడు ప్రాపర్టీ అమ్మినా, ప్రాపర్టీ కొన్నా కూడా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ కి కుంభరాశి వాళ్ళు 11 రోజుల్లో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. బాగా ఎమర్జెన్సీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే మాత్రం డాక్యుమెంట్స్ జాగ్రత్తగా వెరిఫై చేసుకొని ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. సోదరులతో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అప్పులు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఎదుటి వాళ్ళతో అప్పులు అవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవటం కూడా కొంచెం ఆలస్యంగా ఉంటుంది. సహనంతో ఎదురు చూస్తూ ఉండాలి. అర్ధాష్టమ కుజదోషం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి సమస్యలన్నీ కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. అవి తొలగింపజేసుకోవాలంటే కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేసుకోవాలి. అప్పుడు అర్ధాష్టమ కుజదోషం నుంచి సులభంగా బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు లైఫ్ పార్ట్నర్ తో విభేదాభిప్రాయాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 7వ స్థానంలో శుక్రుడి వల్ల కుంభరాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే లైఫ్ పార్ట్నర్ తో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్ తో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. సంగీత, నాట్య రంగాల్లో, లలిత కళల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏవి పెట్టకూడదు. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. 7వ స్థానంలో శుక్రుడి వల్ల ఈ వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకోవాలంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలితా పరమేశ్వరి దేవి కాబట్టి శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అప్పుడు శుక్రుడు 7వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో ఈ 11 రోజుల్లో కూడా ఫేవరబుల్ ప్లానెట్ అంటే సూర్యుడు ఒక్కడే. సూర్యుడికి ఎలాంటి పరిహారాలు అక్కర్లేదు. మిగిలిన 3 గ్రహాలు బుధుడు, కుజుడు, శుక్రుడు ఫేవరబుల్ లేరు. కాబట్టి బుధుడికి, కుజుడికి, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే అప్పుడు కుంభరాశి వాళ్ళు ఈ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ఈ 11 రోజుల్లో కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి
జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు పరిశీలించేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మీనరాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు. మీనరాశి వాళ్ళ పిల్లల్లో మగపిల్లల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మగపిల్లలతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా వ్యవహరించండి, వాళ్ళ అలవాట్లను గమనించే ప్రయత్నం చేయండి. ఆఫీసులో కూడా టెన్షన్స్ ఉంటాయి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే అగ్రికల్చర్లో కూడా టెన్షన్స్ ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సూర్యుడి బలం లేదు కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్రవస్త్రంలో కట్టి ఒకసారి పంతులు గారికి దానం ఇవ్వండి. ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ రోజు చదవటం లేదా వింటం చేయండి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోండి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే మీన రాశి వాళ్ళకు బుధుడు 4వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. బుధుడు ఎక్సలెంట్ గా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. మీనరాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉన్న ఎడ్యుకేషన్ లో కూడా టాప్ పొజిషన్ లో ఉండే యోగం ఎక్కువగా ఉంది. అలాగే మీనరాశి నిరుద్యోగులకు కూడా మంచి క్వాలిఫికేషన్ కి తగిన జాబ్, హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. పెద్దగా కష్టపడకుండానే బ్రహ్మాండమైన జాబ్ కొట్టగలుగుతారు. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు మీనరాశి వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి బుధుడి బలం ఎక్సలెంట్ గా ఉంది కాబట్టి ఈ రకమైన అనుకూల ఫలితాలు వస్తాయి. బుధుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లేదు. కుజుడు మీనరాశి వాళ్ళకి 3వ స్థానంలో ఉన్నాడు. ఈ 11 రోజుల్లో 3వ స్థానంలో కుజుడు ఫేవరబుల్ గా ఉన్నాడు కాబట్టి సోదరులతో ఎంత పెద్ద గొడవలై విడిపోయినా సరే మళ్ళీ తిరిగి కలుస్తారు. భయంకరమైన గొడవలు కూడా సమూలంగా కూకటి వేళ్లతో పెకిలింపజేసి సోదరులతో సంపూర్ణమైనటువంటి ఐకమత్యాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ లో బ్రహ్మాండమైన అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. అలాగే బ్యాంక్ లోన్లు కావాలంటే బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే యోగం ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుజుడు ఎక్సలెంట్ గా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి మీనరాశి వాళ్ళు అప్పుల నుంచి బయటపడతారు. భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంట్ ఇలాంటివి ఏవైనా సరే కొనటానికి బ్రహ్మాండమైన బలం ఉంది. అలాగే మీకున్న ప్రాపర్టీస్ మంచి రేటుకు అమ్ముకోవటానికి కూడా బలం ఉంది. అలాగే ఫుడ్ బిజినెస్, హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ బిజినెస్ వీటన్నిటిలో కూడా లాభాలు పొందే యోగం ఉంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి మంచి సక్సెస్ ఉంటుంది. ఈ ప్రయోజనాలన్నీ కూడా 3వ స్థానంలో కుజుడి వల్ల మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి కుజుడి కూడా ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇక శుక్రుడి సంచారం తీసుకుంటే 6వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు బాలేడు కాబట్టి ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఎంత అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నా 6వ స్థానంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ కూడా అలాగే ఉంటుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. కళారంగంలో కూడా ఆఫర్స్ రావటం అనేది కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి కాబట్టి ఓం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రం రోజు 21 సార్లు పఠించాలి. అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. వీటిలో ఏది చేసినా కూడా శుక్రుడు 6వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవచ్చు. అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా మీనరాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ మధ్యలో సూర్యుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు ఫేవరబుల్ గా లేరు. సూర్యుడికి సంబంధించి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు మీనరాశి వాళ్ళు చేసుకోవాలి. అప్పుడు బుధుడు, కుజుడు ఎలాగో యోగించారు కాబట్టి ఈ 11 రోజుల్లో ఉన్న వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. దైనందిన జీవితంలో ఉదయం నిద్ర లేవగానే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను చూడటం ద్వారా రోజంతా అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఉదయం నిద్ర లేవగానే వేటిని చూస్తే అదృష్టం కలిసి వస్తుందో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. కపిలాం పంక్తి మగ్నించ సూర్యం దీపం జలం గురుం ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే కపిలాం ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే ఆ రోజంతా అద్భుతమైనటువంటి లాభాలు చేకూరుతాయి.
కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే అగ్ని అంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిదేవుణ్ణి చూస్తే మంచిది, అంటే నిప్పు చూస్తే మంచిది. రాత్రంతా పూజ గదిలో ఒక దీపం వెలుగుతూ ఉండి ఉదయం నిద్ర లేవగానే ఆ దీపాన్ని చూస్తే రోజంతా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జలం, ఉదయం నిద్ర లేవగానే నీటిని చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రిపూట నిద్రించే ముందు రాగి చెంబులో నీళ్లు తల దగ్గర ఉంచుకొని ఉదయం నిద్ర లేవగానే ఆ రాగి చెంబులో నీళ్లు మొట్టమొదట కళ్ళతో చూసి ఆ నీళ్లు తాగండి. ఎందుకంటే నీళ్లు ఉదయం నిద్ర లేవగానే చూస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గురుం అంటుంది శాస్త్రం, అంటే ఉదయం నిద్ర లేవగానే గురువులను చూస్తే మంచిది. చదువు చెప్పే గురువులను కానీ, మంచి విషయాలు చెప్పే గురువులను కానీ వాళ్ళ ముఖాన్ని చూస్తే రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ఇక్కడ ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. వీళ్ళలో ఎవరిని చూసినా కూడా ఆ రోజంతా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శాస్త్రంలో ఇంకొక శ్లోకం కూడా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, లోకేషు మంగళాన్యష్టౌ బ్రాహ్మణో గావిరగ్నయః హిరణ్యం సర్పిరాదిత్య ఆపోరాజా తథాష్టమః అని శాస్త్రంలో ఇంకొక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఉదయం నిద్ర లేవగానే మంగళాన్యష్ట, అష్టమంగళకరమైనటువంటి వస్తువులు చూడమని ఈ శ్లోకం చెప్తుంది. ఏంటా అష్టమంగళకరమైన వస్తువులు అంటే, బ్రాహ్మణం, మొట్టమొదటి వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? వేదాంగాలు చదివినవాడు, శాస్త్రం చదివిన బ్రాహ్మణుణ్ణి చూస్తే మంచిది. ఆ తర్వాత రెండవది గావి. గావి అంటే ఏంటంటే గోమాత అని అర్థం. ఉదయం నిద్ర లేవగానే ఏ గోవును దర్శించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మూడవది అగ్ని, అగ్నిదేవుణ్ణి చూస్తే చాలా మంచిదని ఈ శ్లోకంలో కూడా చెప్పారు. నాలుగవది హిరణ్యం. హిరణ్యం అంటే బంగారం. ఉదయం నిద్ర లేవగానే బంగారాన్ని చూస్తే చాలా మంచిది. అందుకే ఎవరైనా బంగారపు ఉంగరాలు పెట్టుకుంటే ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట ఆ బంగారపు ఉంగరాలు చూడండి. బంగారు ఆభరణం ఏదైనా ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. ఆ తర్వాత ఐదవది సర్పి. సర్పి అంటే ఏంటంటే ఆవు నెయ్యి. ఉదయం నిద్ర లేవగానే ఆవు నెయ్యిని చూస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఆరవది ఆపో. ఆపో అంటే జలము. ఉదయం నిద్ర లేవగానే జలాన్ని చూస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత రాజా. రాజా అంటే పరిపాలకుడు, పరిపాలన చేసేటటువంటి రాజుని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. ఆదిత్య, ఉదయం నిద్ర లేవగానే సూర్యుడిని చూస్తే చాలా మంచిది. వీటిని అష్టమంగళ ద్రవ్యాలు, అష్టమంగళ వస్తువులు అనే పేర్లతో పిలుస్తారు. వీటిలో ఏది చూసినా ఉదయం నిద్ర లేవగానే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే శాస్త్రంలో ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. నిద్ర లేవగానే అద్దం చూస్తే మంచిది. అద్దం చూస్తే గనక ఐశ్వర్యం పెరుగుతుంది, మనకు ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గోరోజనం అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే గోరోజనం చూస్తే ఆ రోజంతా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూస్తే మంచిది. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక చిన్న గిన్నెలో తెల్ల ఆవాలు పోసి ఉదయం నిద్ర లేవగానే ఆ సిద్ధార్థకము అంటే తెల్ల ఆవాలు చూస్తే ఆ రోజంతా కూడా కార్యసిద్ధి ఏర్పడుతుంది, పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే 2 రకాలైనటువంటి పుష్పాలలో ఏ పుష్పాన్ని చూసినా అదృష్టం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. ఆ 2 రకాలైన పుష్పాలు ఏంటంటే, మొట్టమొదటిది గన్నేరు పూలు, రెండవది పద్మ పుష్పాలు. ఉదయం నిద్ర లేవగానే గన్నేరు పువ్వును చూసినా, పద్మం చూసినా ఆ రోజంతా మానసిక అశాంతి ఉండదు, మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి శాస్త్రాల్లో ఉదయం నిద్ర లేవగానే వేటిని చూడాలి, వేటిని చూస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి అన్న దానికి ఈ 2 శ్లోకాలు చెప్పారు. ఈ 2 శ్లోకాలను అనుసరించి వీటిలో మీకు వీలైన దాన్ని చూడండి. దీంతో పాటుగా ఇంకొక అద్భుతమైన విషయం కూడా శాస్త్రం చెప్పింది. ఆ అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రభాతే విమలే కాలే దర్శనం పాపనాశనం ముకుందస్య ముఖాంభోజాం సర్వ దుఃఖ వినాశనం అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, ఉదయాన్నే ముకుందుడు ఆ పరమాత్మ ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం చేస్తే సర్వ దుఃఖాలు పాపాలు తొలగిపోతాయి అని ఈ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ ఏ దేవతా స్వరూపాన్ని చూడాలంటే విష్ణుమూర్తి దేవతా స్వరూపాన్ని చూడాలి. రాత్రి నిద్రపోయే ముందు శివుణ్ణి చూసి నిద్రపోవాలి, ఉదయం మేల్కొనగానే విష్ణుమూర్తిని చూడాలి. అప్పుడు మనకు అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ముకుందుణ్ణి ఉదయం నిద్ర లేవగానే చూడండి అన్నారు రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి. విష్ణు సంబంధమైన ఏ రూపానైనా ఉదయం నిద్ర లేవగానే దర్శించండి, సమస్త శుభ ఫలితాలు రోజంతా కలుగుతాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.